మరికొన్ని గంటల్లో ఆ ఏరియాలో పీఎం టూర్ ఉంది. మాజీ సీఎంగా ప్రోటోకాల్ వ్యవహారాలు తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు బల ప్రదర్శన చేశారు? రోడ్లను బ్లాక్ చేశారు, తన గ్యాంగ్ తో జనాన్ని ఇబ్బంది పెట్టారు. పోనీ అంటే ఆయన కలవాలనుకున్న ముద్దాయి అప్పలరాజును చివరకు జైల్లో కలవనేలేదు. పోలీస్ నిబంధనలను బేఖాతరు చేసి సొంత ఎజెండా అమలు చేసి బందోబస్తుకొచ్చిన అధికారులపై దాడి చేయించి నేనున్నానహో అంటూ దండోరా వేసుకున్న పులివెందుల ఎమ్మెల్యే సిక్కోలు టూర్తో ఏం సాధించారు అనకూడదు గాని, తాడేపల్లి చక్రవర్తి ఓదార్పు యాత్రల్లో ఏపీ పోలీసులు ఎందుకు మీనమేషాలు లెక్కిస్తారో పక్కాగా ఆంక్షలు పెట్టామని చెబుతారు. అమలు చేశారా అంటే నో ఆన్సర్, నో రియాక్షన్. బాస్, మీ అధికారులను అందున లేడీ ఆఫీసర్ను జగన్ బ్యాచ్ తోసేశారు. తమకు అడ్డు చెప్పారని ఒక రకంగా తరిమి కొట్టారు. జగన్ ఎలాగూ మారరు, మీరైనా మీ పవర్ చూపించండి సార్ అంటూ వేడుకుంటున్నారు జనం. మేకవన్ని పులి అంటే తెలుసుగా. పైకి ఎంతో సాధువుగా మంచిగా నటిస్తూ లోపల క్రూరమైన లేదా మోసపూరిత స్వభావాన్ని కలిగి ఉండే కపట వ్యక్తి అని అర్థం. తన వాహనంతో డ్రైవ్ చేస్తూ ఒక వ్యక్తిని చంపిన కేసు నుంచి తన కొడుకును తప్పించే వారిని ఏమనాలి? ప్రస్తుతానికైతే వైసీపీ నేత మాజీ మంత్రి డాక్టర్ సీదరి అప్పలరాజు అనాలి. ఎందుకంటే రాజకీయ ముసుగు ధరించిన క్రూర లీడర్ అప్పలరాజు. రాజకీయ ముసుగులో ఏం ధరించారో మీకింకా బాగా తెలియాలి అంటే ఒకసారి జూలై 10 రాత్రి ఏం జరిగిందో చూద్దాం. పలాస కాశీబుగ్గ ప్రాంతంలోని పాత జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దానయ్య అనే గొర్రెల కాపరి మృతి చెందారు. ఇక్కడ బైక్ నడిపిన వ్యక్తి మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ. ఆయన బైక్ ఢీకొనడంతో గొర్రెల కాపరి దానయ్య మరణించినట్లు పోలీసులు దర్యాప్తు జరిపి తేల్చారు. మరి మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, పైగా డాక్టర్, ప్రమాదం జరిగిన వెంటనే గాయపడ్డ దానయ్యను బతికించే ప్రయత్నం ఏమాత్రం చేయలేదు అప్పలరాజు. పైగా తన కొడుకును కేసు నుంచి తప్పించేలా క్రిమినల్ బ్రెయిన్ కు పదును పెట్టి ఆరవ్ వర్మను ఈ కేసు నుంచి కాపాడేందుకు సిద్ధార్థ్ అనే మరో యువకుడు ఈ యాక్సిడెంట్ చేసినట్లుగా చూపించే ప్రయత్నం చేశారు. ఆరవ్ అదే టైంలో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు అక్కడి సీసీటీవీ దృశ్యాల ద్వారా నిర్ధారించారు. ఇంకా విచిత్రం ఏంటంటే ప్రమాదం జరిగిన రాత్రి 9:34 ఆరవ్ నుంచి సిద్ధార్థకు ఫోన్ వెళ్లింది. ఆ సమయంలో ఆరవ్ ఫోన్ సిగ్నల్ ప్రమాద స్థలం వద్ద, సిద్ధార్థ్ ఫోన్ సిగ్నల్ జీఎంఈ కాలనీలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలు లభించాయి. ఆ తర్వాత జూలై 13న ఆరవ్ సిద్ధార్థ్ను అరెస్టు చేయటం, కోర్టులో హాజరుపరచడం చకచకా జరిగిపోయాయి. కుట్ర, తప్పుడు సమాచారం ఇవ్వటం, సాక్ష్యాలను మాయం చేయడానికి ప్రయత్నించటం, నిందితుడిని రక్షించడం వంటి ఆరోపణలతో సీదిరి అప్పలరాజుపై వివిధ సెక్షన్ల కింద కేసు పెట్టారు. గత వారం పలాసలోని సొంతింట్లో ఉండగా అప్పలరాజును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో జైల్లో ఉన్నారు వైసీపీ నేత. రాజకీయ ముసుగులో ఉన్న మేకవన్ని పులి అయిన సీదిరి అప్పలరాజును పరామర్శించేందుకు దండుగా బయలుదేరి జనం భయభ్రాంతులకు గురయ్యేలా నానా హంగామా సృష్టించారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతున్న వేళ ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ హడావుల్లో పోలీసు యంత్రాంగమంతా బిజీలో ఉంటే తన స్వార్థం కోసం పొలిటికల్ డ్రామాకు తెరలేపి రాజకీయ అలజడి సృష్టించేందుకు శ్రీకాకుళం జైల్లో ఉన్న అప్పలరాజును పరామర్శ పేరిట నానా యాగి చేశారు జగన్ రెడ్డి. అప్పలరాజు అరెస్ట్ అయి వారం పైనే అవుతోంది. పార్ట్ టైం పాలిటిక్స్ చేసే తాడేపల్లి చక్రవర్తి ఆర్చుకుని తీర్చుకుని మండే రోజు ఏపీ గడ్డపై అడుగుపెట్టి గురువారం రోజు యలహంక ప్యాలెస్ కు తుర్రుమనే పులివెందుల ఎమ్మెల్యే నేనున్నానని ఉత్తరాంధ్ర వాసులకు గుర్తు చేసేందుకు ఓదార్పు యాత్రకు బయలుదేరారు. ఓ టర్మ్ సీఎంగా వెలగబట్టిన పాపానికి జగన్ రెడ్డికి పోలీసులు ముందస్తు ఆంక్షలు విధించారు. అప్పలరాజుతో ములాఖత్ వరకే అనుమతి ఇచ్చిన పోలీసులు ర్యాలీలు, జన సమూహాలకు అనుమతి లేదని ఖరాఖండిగా చెప్పారు. ఆంక్షలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్ను కూడా చేశారు. అయినా జగన్ రెడ్డి తన అరాచకం, తన మార్కు ఉన్మాదంతో కాన్వాయ్లో 8 వాహనాలకు అనుమతి ఉన్నా ఇదిగో ఇలా ర్యాలీగా వెళ్లారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించారు. పోనీ జగన్ రెడ్డి ఏవైనా ఓ గొప్ప వ్యక్తి మరణిస్తే పరామర్శకు వెళ్లాడా? లేదంటే ఓ పేదవాడికి అన్యాయం జరిగితే పరామర్శకు వెళుతున్నారా అంటే కాదు. రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడం కోసం, అది కూడా చట్టానికి వ్యతిరేకంగా మర్డర్ కేసులో తన కొడుకును తప్పించిన ముద్దాయిని రాజకీయ పరామర్శకు వెళ్లారు జగన్ రెడ్డి.
తన ఛానల్ సాక్షిలో, తన కూలీ మీడియాలో ఘనంగా చూపించుకోవాలంటే జనం కావాలి. స్థానికంగా జనం రారు. అందుకే ఇరుగు పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి అద్దె ప్రాతిపదికగా తరలించారనే టాక్ నడుస్తోంది. మధ్య మధ్యలో జగన్ రెడ్డి మార్క్, ఏడుపు మొహం, తెచ్చి పెట్టుకున్న నవ్వు, రన్నింగ్ కారుపై నిలబడి దండాలు పెట్టి జనానికి మస్కా కొట్టడం, అబ్బో ఇవన్నీ ప్రతి శవయాత్ర, ప్రతి ఓదార్పు యాత్రలో ఇది కామన్ సీన్. ఈసారి సిక్కోలు టూర్లో వైసీపీ నాయకులు వారి పుత్రరత్నాలు కాస్త ఓవర్ యాక్షన్ ఎక్కువ చేశారు. ఎందుకంటే అధినేత నజర్లో పడాలంటే ఇంతకు మించిన టైం లేదనుకున్నారో ఏమో. పోలీస్ ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇదిగో ఇలా బందోబస్తుకు వచ్చిన పోలీసులను నెట్టేశారు. ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ అయితే ఏం చేశారో చూడండి. బోర్జ మండలం మహిళా ఎస్ఐని ఇదిగో ఇలా వైసీపీ కార్యకర్తలతో కలిసి నెట్టేశారు ధర్మాన కొడుకు. పోలీసులపైనే జులుం ప్రదర్శించారు. అది కూడా విధి నిర్వహణలో ఉండగా. పులివెందుల ఎమ్మెల్యే ఓదార్పు యాత్రకు బందోబస్తు వచ్చిన వారి పట్లనే ఇలా వ్యవహరించారంటే వైసీపీ నేతల క్యాడర్ అతి ఎంత చేశారో చూడండి. విశాఖ నుంచి నేరుగా రోడ్డు మార్గంలో వెళ్లి జైల్లో ఉన్న అప్పలరాజును పరామర్శిస్తే తనకు ఇంత మైలేజ్ రాదనుకున్న జగన్ రెడ్డి తెర వెనుక ఉండి డ్రామా బాగా పండించాలనే గుప్త ఆదేశాలను గ్రౌండ్లో దగ్గరుండి వైసీపీ నేతలు అమలు పరిచారు. వాస్తవానికి వైజాగ్ లో ఫ్లైట్ దిగి అక్కడున్న నేతలతో మాట్లాడి పోలీసులు అనుమతించిన 8 వాహనాల్లో జగన్ రెడ్డి వెళ్లుంటే ఏ గోలా ఉండేది కాదు. మనం కూడా ఇంత చెప్పుకునే అవసరం అంతకన్నా ఉండేది కాదు. కానీ ఓవైపు ప్రధాని టూర్ టెన్షన్ లో అధికార యంత్రాంగం ఉంటే ఈ రాజకీయ మహానుభావుడు ఊరికే యాత్ర చేయరు కదా. ఎంత అటెన్షన్ గా ఉన్నా కవ్వించి మరీ పోలీసులనే, అందున లేడీ అధికారినే నెట్టేశారు. అరాచకాలు చేసి అప్పలరాజు పరామర్శ పేరిట యాత్ర చేసిన జగన్ రెడ్డి చివరకు జైలు అధికారులు ఇచ్చిన టైంకు చేరుకునేలేదు. ములాఖత్ సమయం అయిపోయిందని జగన్ను జైల్లోకి అనుమతించలేదు. తన వల్ల తన చేత ఆలస్యమైన కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా సీఎం చంద్రబాబుపై తన అక్కసు వెళ్లగక్కారు. తమను అడ్డుకున్నారని కలరింగిచ్చారు జగన్ రెడ్డి. రాసిచ్చిన స్క్రిప్ట్ ను మీడియా ముందు తడబడుతూ చేతులు ఊపుతూ మాట్లాడారు. ప్రత్యర్థులపై విషం కక్కారు. చట్ట విరుద్ధ పనిచేసిన అప్పలరాజును కీర్తించారు జగన్ రెడ్డి. పోనీ తన బందోబస్తు కోసం వచ్చిన మహిళా ఎస్ఐపై సొంత పార్టీ నేతలు చేసిన దాడిని ఏవైనా ఖండించి సారీ చెప్పారా అంటే అదీ లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ కుటుంబానికి, అప్పలరాజు కుటుంబానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటుంది, తోడుగా ఉంటుంది. నా చెల్లెలు, అప్పలరాజు భార్య అన్ని రకాలుగా తోడుగా ఉంటారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి మరొకసారి భరోసా ఇస్తాను. పార్టీ అన్ని రకాలుగా తోడుగా ఉంటుంది. అప్పలరాజు కూడా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. అప్పలరాజు కూడా ఖచ్చితంగా త్వరగానే బయటకు వస్తాడు. ఎందుకంటే న్యాయస్థానాలు ఇంకా బతికే ఉన్నాయి ఈ దేశంలోనూ ఈ రాష్ట్రంలోనూ అన్న వాస్తవం కూడా నిజమే. కాబట్టి త్వరలోనే ఆయన బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద జరగబోయే యుద్ధం ఇంకా తీవ్ర స్థాయిలో ఇంకా గట్టిగా కూడా చేసే కార్యక్రమం కూడా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా చేస్తుంది. సహజంగానే తప్పు చేసిన సీదరి అప్పలరాజును జగన్ పరామర్శించడమేంటని అధికార పక్షం నుంచి కౌంటర్ వచ్చింది. తన కొడుకు చేసిన ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాన్ని ముందు జగన్ పరామర్శించకుండా ఘటనకు కారకుడై కేసు తప్పుతో పట్టించే వ్యక్తిని పరామర్శించడం ఏంటని ప్రశ్నించారు. నిజంగానే సీదరిని పరామర్శించాలనుకుంటే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం తర్వాత కూడా వెళ్లొచ్చు. ఇప్పుడు ఓదార్పు అంటే ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ యత్నమని టీడీపీ నేతలు, కూటమి మంత్రులు దుమ్మెత్తి పోశారు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒక హాల్సినేషన్లో ఉన్నారండి, ఒక భ్రమలో ఉన్నారు. అన్నీ తనే చేశాను, 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చొని పరిపాలన సాగించి మొత్తం అన్నీ కూడా జరిగిపోయామన్న ఒక ఆలోచనలో ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు తిరిగారు ఒకసారి చూడండి ఒకసారి. సో ఈయన ఏంటంటే ఒక భ్రమలో గత 5 సంవత్సరాలు బతికి కేవలం పర్సంటేజెస్ మీదే ఆయన పాలన సాగించారు. ఈరోజు మళ్ళీ ఈ ప్రారంభించేసరికి నేనే చేశానంటున్నారు. డేటా సెంటర్ స్టార్ట్ అవుతే నేనే చేశానంటున్నారు. అక్కడికి వచ్చి అక్కడ ఎయిర్పోర్ట్ అంటే నేనే చేశానంటారు. పోలవరం అయితే నేనే చేశానంటున్నారు. అన్నిట్లు కూడా తనే చేస్తాను. మరి ఆయన 5 సంవత్సరాలు ఏం జరిగిందని చెప్పమంటే చెప్పట్లే. ఎంత శాతం పనులు జరిగామంటే చెప్పట్లే. శంకుస్థాపన ఎవరు చేశారంటే చెప్పట్లే. ఇవన్నీ ఎలాగంటే ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గత 5 సంవత్సరాలు ఎంత దుర్మార్గంగా ఈ గొడ్డలపాటి పాలన చేసిన అన్నది ప్రజలందరి మధ్యలో ఉన్నారు. కనుకనే వాళ్ళు 11 సీట్లు ఇచ్చి పంపించారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు ఈ ప్రారంభోత్సవం ద్వారా, అదేవిధంగా ఉత్తరాంధ్రలో జరుగుతున్న అభివృద్ధి పట్ల జరుగుతున్న చర్చ మూలంగా కూటమి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందో అనే దుగ్ధతో దిగజారిన రాజకీయానికి ఒడిగడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎంత ఆశ్చర్యకరం అంటే పేపర్లు చూసాం, ఆయన సొంత సోదరి షర్మిల గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు, ఆమె అనారోగ్యంతో హాస్పిటల్లో ఆపరేషన్ ఏదో చేశారని చెప్పారు. కానీ చెల్లిని పలకరిస్తానికి, పరామర్శిస్తానికి ఆయనకి మనసు రాలేదు. కానీ ఒక పేదవాడి మరణానికి కారణమైన వ్యక్తిని పరామర్శించడానికి అక్కడ దాకా వెళ్ళారంటే, జగన్ మామ నేను మీకు అండగా ఉంటాను అని ఎలక్షన్ల ముందు అని చెప్పి, ఆ జగన్ మామ ఎప్పుడు మామగా లేడు. ఆ మామగా ఎవరుకున్నాడంటే నేరస్తులకు మైన మామలాగా ఉన్నాడు. ఆయన చేసింది ఏంటంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా ఒక స్విగ్గీ జొమాటోలో మన డోర్ డెలివరీస్ ఎలా తెచ్చుకుంటామో ఆ విధంగా అనంతబాబు చేస్తే వాళ్ళని పక్కన పెట్టుకొని సన్మానాలు చేస్తారు. ఇక మీరు గమనిస్తే మరి డాక్టర్ సుధాకర్ ఏ విధంగా మాస్క్ పెట్టుకోకపోతే ఆయన చిత్రవద చేసి ఆయన చనిపోవడానికి కారణమయ్యారు మీరు గమనించాలి. అధికారమే వాళ్ళకి ఆయుధం, అరాజకమే వాళ్ళ ఆచరణ. ఇది వైసీపీ నేరస్తుల పార్టీ, ఫ్యాక్షన్ పార్టీ అని వాళ్ళు గుర్తు చేసే విధానం. సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని అనుకుంటూ మీరు ఆ టైంలో అన్నీ చేసి ఇప్పుడు మీరు నేరస్తులకు ఏ విధంగా అండగా ఉన్నారో, మీ యొక్క నేర చరిత్ర ఎలాంటిది, మీ ఫ్యాక్షన్ రాజకీయాలు ఏంటి, మీ మైండ్ సెట్తోనే మీ యొక్క నాయకులు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు. ఏపీలో జగన్ రెడ్డి ఎక్కడికెళ్లినా ఇలా అరాచకాలు ఉంటాయి. పోలీసులు ముందస్తు ఆంక్షలు విధిస్తారు, కానీ వాటిని అమలు చేయరు, పాటించరు. ఎందుకో మరి జగన్ రెడ్డి అంటే భయమా, భక్తా అన్న అనుమానాలు వచ్చేలా వ్యవహరిస్తారు కాప్స్. ఒక్కసారి కూడా పోలీసులు విధించిన ఆంక్షలను తూచా తప్పకుండా వారు అమలు చేస్తే వైసీపీ కార్యకర్తలు, నేతలు పోలీసు ఆంక్షలు ఉల్లంఘించే దమ్ము, ధైర్యం చేస్తారా? చేసేంత సాహసానికి ఒడిగడతారా? అసలు జగన్ చేసే పర్యటనలకు పోలీసులు అనుమతి ఇవ్వకూడదని, కోర్టులకు వెళ్లి పర్మిషన్లు వాళ్లే తెచ్చుకునేలా చేయాలని కనీసం కోర్టైనా ఫలానా ఆంక్షలు విధిస్తుంది. వాటిని అమలు చేసేందుకు మీకు కూడా ఓ అస్త్రం మీ చేతిలో ఉంటుంది. జగన్ యాత్రల్లో సాధారణంగా పోలీసులు ఎలాగూ సొంత ఆంక్షలు అమలు చేయలేని సంఘటనలు చాలా ఉన్నాయి. ఒక మాజీ ముఖ్యమంత్రి తన సొంత రాజకీయం కోసం రోడ్లు దిగ్బంధించి ఓపెన్ గా అరాచకాలు సృష్టిస్తుంటే పోలీసులుగా కఠినంగా ఉండి శాంతి భద్రతలు కాపాడే ప్రయత్నం చేయరని నిట్టూర్పులు వినిపిస్తున్నారు జనం. ఇక ఏపీ కర్మ ఏంటంటే జగన్ రెడ్డి అనే మాజీ సీఎం ముద్దాయిలనే పలకరిస్తారు, ఓదార్చుతారు. ఈయన ఏ జిల్లాకు వెళ్లినా గంజాయి ఊపుళ్లు, డప్పు మోతలతో యూత్ ను వాడుకుని వారి జీవితాలను నాశనం చేస్తున్నారనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. ఇదేం కర్మ అంటూ జగన్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు జనం.